జస్ట్ ఇప్పుడే సూర్య అన్నయ్య నటించిన విశ్వనాథ్ వాళ్ళ కొడుకు సినిమా చూడడం జరిగింది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి అన్నయ్య తెలుగు హీరోలని వదిలేసి రాష్ట్రాలే దాటిపోతున్నాడు. ఎందుకు అనేది ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదే స్టోరీని మన బాచుకు చెప్తే జుట్టుకు రంగేయడానికి గ్రాఫిక్స్లో కవర్ చేయడానికి 4 ఏళ్ళు పట్టునేది. పైగా డ్యాన్సులు, పిల్ల హీరోయిన్లతో రొమాన్స్లు, జబర్దస్త్ భజన బ్యాచ్ని పెట్టుకొని కలగా పులగం చేసేవాడు. అందుకే అట్లూరి అన్నయ్య సూర్య అన్నయ్యని తీసుకున్నాడు. ఇక సినిమా ఎలా ఉందంటే ప్రశాంతంగా ఉందిరా నాయన. అవసరం లేకపోయినా రేగు డబ్బాలో గొలుకురాళ్ళేసి తర్ర రోడ్డు మీద గీకినట్టుండే బీజిఎము, రోత ఎలివేషన్లు ఫ్యామిలీ ఆడియన్స్ చూడకుండా నరుక్కోవడం, వేసుకోవడం, పిసుకోవడం, వల్గర్ డైలాగులు చూసి 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 విసుగొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఓ వరం ఈ సినిమా. చాలా క్లీన్ అండ్ నీట్గా సింపుల్గా తీశారు. ఓ అదిరిపోయింది అనలేం కానీ ఒకసారి చూడొచ్చు. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక సీన్ ఉంటుంది. గుక్క పట్టి ఏడ్చారంట మన ట్రేడ్ పండితులు. చాలా ఎమోషనల్ అయిపోయారు. పైకి ఎదవల్లాగా కనబడతారు కానీ ఎమోషన్స్ ఎక్కువ వీళ్ళకి. మరీ ముఖ్యంగా డైలాగ్స్ అయితే వేరే లెవెల్, గుర్తుండిపోయే డైలాగ్స్. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది కానీ లేకుంటే ఇంకో రేంజ్లో ఉండేది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే గుండెల మీద చేయి వేసుకొని వెళ్ళిపోవచ్చు. స్టోరీ ఏంటంటే పెద్ద పీకుడు స్టోరీ ఏం కాదు కానీ షాకులు, ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్ స్టోరీ. హీరో సూర్యమన్నయ్య 40+ అయినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే మిగిలిపోతాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, కావాల్సినంత డబ్బు ఉంటుంది. పైగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించినవాడు. తమ వంశం ఏమైపోతుందని బాధపడిపోతుంటుంది తల్లి రాధిక. ఆమె బాధ చూడలేక సరోగసి ద్వారా ఓ బిడ్డని కంటాడు. అయితే ఆ పిల్లాడికి బోన్ మ్యారో డిసీజ్ వస్తుంది. దానికి డోనర్ తల్లే కావాల్సి వస్తుంది. దాంతో ఆమె కోసం వెళ్తాడు. ఆ డోనర్ ఎవరో కాదు, మమితా బైజు అక్కయ్య. ఆమెను తనతో ఇంటికి తీసుకొస్తాడు. ఆమె రావడం, బిడ్డ క్యూర్ అవ్వడం, తను హీరోతో లవ్లో పడడం, క్లైమాక్స్ ఎటు తేలకుండా మిగలడం, ఇదంతా మీరు థియేటర్లో చూడాలి. స్టోరీ చెప్పేస్తే ఎలా అని అనుకోవద్దు. ఆల్రెడీ వాళ్ళు 90% కథ ట్రైలర్లోనే చూపించారు. ఇది పెద్ద స్టోరీ కూడా కాదు, కానీ ప్రజెంటేషన్ మాత్రం అదిరిపోయింది. మరీ ముఖ్యంగా మైమితా బైజు అక్కయ్య అయితే అల్లరి పిల్లగా చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. నవ్వించారు, ఏడిపించారు, ఆలోచింపజేశారు. క్లైమాక్స్ మాత్రం దెబ్బేసింది. ఎటు తేల్చకుండా వదిలేశారు. కన్విన్సింగ్గా ఏదన్నా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ వర్మ. బాగా ఎంగేజ్ చేశారు, ఎంటర్టైన్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ అయితే ఇవ్వదు. డిప్ అవుతూ, డ్రాగ్ అవుతూ, యావరేజ్ అన్నట్టుగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఏడ్ చేశారు జనాలు థియేటర్లో. కర్చీఫ్లు అవసరం పడింది. స్టోరీ లేకపోయినా ఎమోషన్, కామెడీతో చక్కగా లాగించేశారు. సూర్య అండ్ మమితా బైజు యాక్టింగ్ అయితే కుమ్మేశారు. హీరోయిన్కి మంచి క్యారెక్టర్ పడింది. బీజిఎం ఓకే ఏదో ఉందంటే ఉంది, మిగతావి మీకు అనవసరం. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది నాకిపోలేదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. వన్ టైం వాచబుల్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.